రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ అధికారి కృష్ణ గారు బసవ రమేష్ మరణం వార్త వినగానే వైజాగ్ లో సేనతో సేనాని సభ నుండి హుటాహుటిన బయలుదేరి బద్వేల్కి వచ్చి పట్టణ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి రమేష్ పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీ పెద్దలు హరిప్రసాద్ ఆదేశానుసారం పార్టీ తరపున దహన సంస్కారానికి అవసరమైన ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ గారు మాట్లాడుతూ రమేష్ ని కోల్పోవటం అటు పార్టీకి ఇటు వారి కుటుంబానికి తీరని లోటు అని, రమేష్ నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు అని కొనియాడారు. బసవ రమేష్ భార్య మరియు 3వ క్లాస్ చదువుతున్న పాపకి మరియు వారి యొక్క తల్లిదండ్రులకి జనసేన పార్టీ మరియు అధికారి కృష్ణ గారు ఎప్పుడూ అండగా ఉంటారని, వారి యొక్క కుటుంబం ఎంతో ధైర్యంగా ఉండాలని ఓదార్చి బసవ రమేష్ గారికి అశ్రునయనాలతో ఘన నివాళులు అర్పించారు. మా పార్టీలో మనం చెప్పినాం సార్ వరకు పోయింది. వెంటబడి సార్ కూడా ఉన్నాడు. నేను మరి కల్పిస్తాను, నేను కల్పిస్తా. మొన్న అంటే టైం పడుతుంది సార్తో కలిసిదాన్ని హడావిడిలో ఉన్నాడు ఎక్కువైనా. మనం ఊరికి వచ్చిన సమస్య ఇచ్చాను. ఎవడో ఎక్కడ కాలికిలాగా జరుగుతూ తీసేస్తే ఆడికి వచ్చి సాయం చేశాడు. కానీ పదవి సాయం పార్టీలో ఉండేవాడు ఎందుకు సాయం చేసి చూస్తాడు. ఆయన కంపల్సరీ చూపిస్తాడు. ఏం చూసావమ్మా? థర్డ్ క్లాస్ మా ఒకటి పవన్ కళ్యాణ్ నమ్ముకునేవాడు ఎవరు నాశనం కాదు. ఆయన ఒక వ్యక్తి కాదు శక్తి. ఎందుకంటే అందరినీ మన వాళ్ళందరినీ ఒక తేవాలని తపన తప్ప ఆయన రాజకీయం చేయాలని అవసరం లేదు. మన వాళ్ళని నమ్ముకునే పైకి తేవాలని తపన పడతాను తప్ప రాజకీయంగా ఆయనే రాజకీయం సంపాదించుకుంటే అతని కుటుంబం అంతా మన పెట్టి ఆయకాలు పెట్టి డబ్బులు పెడతాను. ఆయన కుటుంబం అంతా సొంత డబ్బులు పెట్టి రాజకీయం చేస్తాను. ఇటువంటి రాజకీయ నాయకులు మేము కూడా ఎందుకంటే మేము కూడా పొలిటికల్ ఫ్యామిలీ మాది కూడా. ఆయన నమ్ముకుని ఎందుకు వచ్చినామంటే ఏదో చేయాలని తపన ఉంది అతనికి, తపన ఉంది ఆయనకు. ఆ తపన ఆయన మనం కూడా ఒక మూలంగా మనం సపోర్ట్గా ఉండాలని మనం ఆయనతో పాటు ఉన్నాం. ఏదో టైం వస్తుంది, టైం వచ్చినా పవన్ కళ్యాణ్ అందరికీ సాయం చేస్తాడు. ఇప్పుడు కూడా మిమ్మల్ని కూడా పిలిపిస్తారు తొందరలో. మేము తీసుకుంటాం మిమ్మల్ని సార్ దగ్గరికి. సార్ అబద్ధి వచ్చినా అప్పుడు పోయినా అబద్ధి మీకు ఏదో ఒకటి మీకు మూలంలో అంటే మీ ఫ్యామిలీకి సపోర్ట్ ఏదో ఒకటి చేస్తాను. చేయకండి ఏమి ఉండాలి. ఇప్పుడు కూడా సార్ కూడా నాకు అప్పుడు హత్యతో సార్ ఫోన్ చేసి వీలైనంత వరకు మీరు చేసి పంపించండి కృష్ణ అంటే ఇక మనం ముల్లిని పెట్టి మేమంతా